గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే అమ్మ నాన్న ఇద్దరు వచ్చేస్తున్నారండి హోలీ ఫెస్టివల్. ఎప్పుడో బ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం కుదురుతుంది నాకు ఎడిట్ చేయడానికి. సారీ ఫర్ దట్. దేవాన్స్, నువ్వు రావా? అమ్మమ్మ వాళ్ళు వచ్చినారంట. డాడీ కాదు, అమ్మమ్మ తాతయ్య వచ్చినారు. దా వెళ్దాం, దా పోదాం రా. మావాడు చూడండి, చెప్పులు కూడా లేకోకుండా అట్లనే డైరెక్ట్ వెళ్ళిపోతా అన్నాడు. అమ్మ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి కిందికి వెళ్ళి తీసుకొని వద్దాం. ఫస్ట్ దేవాంశ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం మనం. దేవాంశ్, చిటో ఎక్కడికి వెళ్తున్నాము? డాడీ కాదు, ఎవరు వచ్చినారు? ఎవరు? ఏదో చెప్తా అన్నాడు. అమ్మమ్మ వాళ్ళు వచ్చినారంట. హోలీ కదా ఈరోజు. డాడీ కాదు, అమ్మమ్మ వాళ్ళు వచ్చినారంట. ఎవరు వస్తున్నారని వెళ్తున్నాం మనం. డాడీ కాదు నాన్న, అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వస్తున్నారు. ఇప్పుడు 1:30 2 o'clockకి స్టార్ట్ అయ్యింది కదా. ఇప్పుడు 7 అయిపోతుంది టైం కదా దివాంశ్. గాలి ఫుల్గా వస్తుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. గణేష్ కాదు నాన్న, ఎవరో అక్కడ. సరేలే, అమ్మమ్మ వాళ్ళని చూద్దాం పోయి. ఓకేనా? అమ్మమ్మ వాళ్ళని చూసి ఏమని చెప్తావు? హాయ్ అని చెప్పు. హాయ్ హాయ్. ఓకే ఓకే కాదు, హాయ్ అని చెప్పాలి. సరేలే. లైటింగ్ ఏం కనపడడం లేదు. ఫైనల్లీ ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. సో గైస్, ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఇంకా వచ్చేసరికి 7:30 అలా అయిపోయిందండి. ఇంకా వెళ్ళగానే మా దేవాంశ్ అయితే డాడీ డాడీ అని అంటున్నాడు. మరి ఇంకా అమ్మమ్మ తాతయ్య అనేసి అంటున్నాడు. ఇక్కడైతే మేము మా భాషలో మాట్లాడుతున్నాం కాబట్టి మీకు అర్థం కాదని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ చూపిస్తున్నాడు అన్నమాట వాళ్ళ అమ్మమ్మకి. ఇదిగో అమ్మమ్మ చూడు, కారు వెళ్తుంది, బస్ వెళ్తుంది అన్నట్టు. ఇంకా నాన్న అయితే మనం ఎదురుగా వచ్చినప్పుడు మాట్లాడాడు, వాడు ఫోన్లో అయితే అమ్మమ్మ తాతయ్య అనేసి అంటాడు అనేసి ఇంకా దగ్గర తీసుకొని వాడిని మంచిగా ఆడించుకున్నారు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి ఇదే అండి ఫస్ట్ పూజ చేయడం. ఎందుకంటే ఇక్కడ నాకు పూజ గది అనేది సపరేట్గా లేదు, అలాగని సపరేట్ కౌంటర్ అలా ఏం కూడా నాకు ఇవ్వలేదండి. ఇంకా నేనే ఏదో ఒకటి అలా సెట్ చేసుకున్నాను. ఉన్న కబోర్డ్స్లో ఇలా యూస్ చేసుకున్నాను. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా పూజ స్మాల్ అండ్ సింపుల్. నెక్స్ట్ అయితే ఇక అమ్మ వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారో అవన్నీ కూడా చూపించేస్తున్నారు ఇక్కడ. ఆ రోజు హోలీ కాబట్టి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా నాన్ వెజ్ తీసుకొని వచ్చారు. ఇంకా మా సైడ్ అయితే హోలీకి ఏంటంటే ఇలా నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఇంకా అమ్మ అయితే పూలు కూడా తీసుకొని వచ్చింది గోరెంట్ల నుంచి ఇక్కడికి. మావాడు దాన్ని తీసుకొని ఇంకా తిప్పింది ఆ ఫ్లవర్స్ని. చెప్తున్నాడు, ఇదిగో అమ్మ చూడు, అమ్మమ్మ తీసుకొని వచ్చింది అనేసి నాకైతే చూపిస్తున్నాడు. వాడికి ఫస్ట్ కవర్స్ ఏం కనిపించినా సరే వెంటనే తీసుకొని అన్నీ చూసేయాలి. బాగుందా అమ్మా? బాగుంది. పూరి పూరీలు గాయస్, ఇప్పుడు కావాలా? సో గైస్, ఇక్కడ అమ్మ సొలాయ్ అనేసి అనింది కదా. యాక్చువల్లీ అది మా మాటల్లో చెప్పిందండి. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. బట్ ఏంటంటే అది లివర్ ఉంటుంది కదా, అది లివర్తో అంతా చేస్తారండి ఆ కర్రీ. అయితే కర్రీ అని కాదు, ఫ్రై లాగా మొత్తం బాగుంటుంది పూరీల్లో కాంబినేషన్. ఇలా చూస్తారు కదా, పూరి అలాంగ్ విత్ దట్ అది రాగి పిండి వేసి చేస్తారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అది నాకు రెసిపీ అయితే అస్సలు తెలీదు అది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కూడా మేమైతే ఉద్దివడ అలాగే మటన్
మటన్తో తిన్నాము, చాలా బాగుండింది. అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఇది, బట్ ఆ రోజు తిన్నాము, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే అలా ర్యాండమ్గా ఊరికే కిందికి వెళ్ళారండి శిరీషాను, అమ్మ అలాగే బాబు. ఎందుకు వెళ్ళారంటే బాబు పైనుంచి బాటిల్ క్యాప్ పడేశారన్నమాట. అప్పుడు ఇంకా అమ్మకి సరేలే ఒకసారి వెళ్ళి హెయిర్ కట్, స్ప్లిట్ ఎండ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పిందన్నమాట అమ్మ సిరితో. అప్పుడు సర్లేమ్మా మనకి కిందే ఉంది కదా పార్లర్ ఉంది, అందుకనేసి పద వెళ్ళి చేయించుకొని వద్దాము అనేసి వెళ్ళారండి. ఇంకా ఆ రోజు అక్కడ వర్క్ చేసి ఆమె బర్త్డే ఉంటే తనైతే కేక్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ అయితే ఇక్కడ హెయిర్ కట్ చేయించేసి అలాగే హెయిర్ వాష్ కూడా చేయించేస్తున్నాం. అమ్మ హెయిర్ అయితే అస్సలు ఎంత బాగా అయిపోయిందంటే చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా నాకు కూడా చేయించుకుందామా అన్నట్టుగా అనిపించింది. నేనైతే ముందు నుంచి ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉన్నాను, ఐ మీన్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి అనేసి. బట్ అది ఎప్పుడు కుదురుతుందో మనకి ఇంకా తెలియదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ డ్రైయర్తో మొత్తం డ్రై చేసేస్తున్నారు. హెయిర్ ఎంత బాగుందంటే సాఫ్ట్గా, చూడండి అసలు హెయిర్ చాలా బాగుంది కదా. అమ్మ అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, నా హెయిర్ చాలా బాగుంది, ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చింది, అంటే చాలా థిక్గా కూడా అనిపిస్తుందండి హెయిర్ అయితే. అసలు చూసారు కదా మా అమ్మ హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బాగుంది అనేసి చెప్తుంది. ఇంకా సిరి కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. ఓకే, మనం ఇచ్చిన మనీకి వర్తబుల్లే అనేసి అనిపించింది. సో మా మమ్మీ హెయిర్ కట్ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి గైస్. నెక్స్ట్ అయితే ఇక్కడ హెయిర్ వాష్ చేయించేసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ వాష్ కూడా అలా చేయించేద్దాము, ఫేస్ కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి అది కూడా చేయించేసాము. ఫైనలీ హెయిర్ అయితే ఇలా ఉంది. ఇంకా హెయిర్ స్టైల్ కూడా అలా నేనైతే స్టైల్ చేసి వేసానండి అమ్మకి. చాలా బాగుంది కదండి. సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, అదంతా నేను ఇంకా షూట్ చేయలేకపోయాను, ప్రతిదీ మనం షూట్ చేయలేం కదా. నెక్స్ట్ అయితే ఇది ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బయటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ రంజాన్ స్పెషల్ ఉంటుంది కదండి, ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ అదే పనిగా పెట్టింటారు కదా, అందుకనేసి నేను సిరి చేయితో అలాగే సతీష్ బాబు 5 మెంబర్స్ వెళ్తున్నాము. ఇంకా హస్బెండ్కి వచ్చేసి ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి తను రావడానికి కుదరదు, 10 o'clock దాకా ఉంటుంది కాబట్టి మేమైతే ఇక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఫుడ్ తిందాము అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక అబ్బా అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే, ఓ మై గాడ్ చాలామంది ఉన్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఉంటారని. మేము ఇంకా స్టార్టింగ్లోనే వెళ్ళాము, అది ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే వెళ్ళాం. మేమైతే కోర్మంగ్లాగే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే పబ్స్ కానివ్వండి చాలా ఉన్నాయండి, అసలు రిచ్ ఏరియా అని అంటారు కోర్మంగ్లా బేసికల్లీ. ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది, ఆ లైటింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా అసలు ఏ రేంజ్లో ఉన్నాయో. బెంగళూరు అంటేనే మొత్తం ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఉంటాయి. షాపింగ్ కూడా ఏరియా మొత్తం చాలా బాగుంది, కాస్ట్లీగా ఉందన్నమాట చూస్తుంటేనే. ఇంకా ప్రతిదీ మనకు కొనేయాలి అన్నట్టుగానే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇంక ఇక్కడ చూసారు కదా స్టార్ట్ అయిపోయింది, ఇదే అన్నమాట రంజాన్ ఫుడ్ మేళా అనేది. అది చాలా వరకు రీల్స్లో కూడా వచ్చింది, దాన్ని చూసి మేమైతే వెళ్ళిపోయాం. చూడండి అసలు అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాయండి. అసలు ఫుడ్ అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఆ ఐటమ్ నేమ్స్ ఏంటో కూడా తెలియవు అసలు చెప్పాలంటే, నిజంగా ఏవో కొన్ని మాత్రమే తెలుసు అంతే. ఇన్ని వెరైటీస్ ఉన్నాయా నాన్ వెజ్లో అనేది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది. నాన్ వెజ్ మాత్రమే కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ ఐటమ్స్ కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి. నాకైతే స్వీట్ చాలా ఇష్టం. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హలీం అయితే ట్రై చేసేసాము. అలా స్వీట్ ఐటమ్స్ ఇలా మొత్తం అన్నీ చాలానే తిన్నామండి. సో దీనికి సంబంధించిన షార్ట్స్ అన్నీ కూడా నేనైతే ఇక మీదట అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఇదండి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ గాయ్స్ మన వ్లాగ్ని అయితే అందరూ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటాయండి వ్లాగ్స్ అన్నీ. మొత్తం నా ఫ్యామిలీలో ఏమేమి జరుగుతుంటాయి, నా లైఫ్లో ఏం జరుగుతుంటాయి అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. బాయ్ గాయ్స్, ఇంకో వ్లాగ్తో వస్తాను. సీ యూ, టేక్ కేర్.